అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. సో, ఈ వీడియో వచ్చేసి మండే రోజు ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వరకు నేనేం పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. సో, ఆఫ్టర్‌నూన్ టైంలో ఖాళీగా ఉండకుండా నేను ఏమేం పనులు చేసుకుంటాను అనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే డేలో రోజు ఇలానే ఉంటుందని అయితే కాదండి. నా పనులను పట్టించి షెడ్యూల్ అనేది మారుతూ ఉంటుంది. సో, మండే కదా! మండే రోజు కొంచెం పని అయితే ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు సండే కాబట్టి మనం నాన్ వెజ్ అదంతా చేసుకుంటాం కదా! సో, అందుకనేసి మార్నింగు టైంలో ఫుల్ బిజీగా ఉంటాం కదా! కిడ్స్ ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్‌గా తెలిసే ఉంటుంది. సో, వాళ్ళు ఉన్నంత వరకు ఇంట్లో పని అయితే కాదు కదండీ! వాళ్ళ పనులు చూసుకునేదానికే మనకు టైం అవుతుంది కదా! సో, ఆఫ్టర్‌నూన్ వరకు మనకు వాళ్ళ పనులతోనే బిజీగా అయితే గడిచిపోతూ ఉంటుంది. సో, అందుకనేసి మనం మార్నింగే బెడ్‌షీట్లు అవన్నీ చేంజ్ చేయాలంటే ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో, అలా టైం పడినప్పుడు ఆబ్వియస్లీ పూజ అనేది మనము చేయకుండా ఉంటాము. అలా కాకుండా ఆ పనుల కోసం అనేసి పూజ చేయకోకుండా అయితే ఉండలేము కదా! సింపుల్‌గా రోజుటి మాదిరే పూజ అయితే చేసేసుకొని, మనకు ఏమన్నా పనులు ఉంటే ఆఫ్టర్‌నూన్ టైంలో చేసుకోవచ్చును. ఎందుకంటే నాకు పెళ్ళి అయిన నుంచి మార్నింగు, ఈవినింగు 2 టైమ్స్ ఇండ్లు తుడిచే అలవాటుంది. సో, అందుకనేసి మార్నింగ్ టైంలో పూజ చేయకోకుండా ఉండలేము కాబట్టి మార్నింగు చేశాను. సో, ఈరోజు బెడ్‌షీట్స్ అవన్నీ చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఆఫ్టర్‌నూన్ నుంచి ఫ్రీ టైంలో ఉంటాం కాబట్టి నిదానంగా చేసుకోవచ్చును అనుకున్నాను. సో, అందుకనేసి బెడ్‌షీట్లు మార్చేసి ఎగ్జాక్ట్‌లీ 1 వీక్ అయితే అవుతుందండి. అందుకనేసి అందులో ఈరోజు వచ్చేసి నేను హెయిర్ ప్యాక్ కూడా పెట్టేసుకుందాము అనుకుంటున్నాను. అందుకనేసి మార్నింగు హెడ్ బాత్ అయితే చేయలేదు. సో, చాలా డేస్ అయిపోతుంది. నాకు ముందర పక్క కొంచెం వైట్ హెయిర్ అనేది ఉంటుందండి. నేను ఊరికి అమ్మ వాళ్ళ ఊరు దగ్గరైనా కూడా ఊరికి పోతే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పెట్టించుకునేదాన్ని. నేను చాలా డేస్ అవుతుంది ఊరికెళ్ళక. సో, అందుకనేసి ఈ వైట్ హెయిర్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది. చాలా డేస్ అయిపోయింది. నేను మామూలుగా కెమికల్స్‌కి సంబంధించి ఏయి వాడను. కాకపోతే తప్పడం లేదు. ఎప్పుడో చాలా డేస్ కిందట ఒకసారి అయితే పట్టించాను. మళ్ళీ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంది. అందుకనేసి ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్‌లోనే బ్యూటీ పార్లర్ అయితే ఉంది. అక్కనైతే అడిగాను ఇంటికొచ్చి పెట్టండి అంటే, లేదండి మీరు చెప్పే టైంలో నాకు అస్సలు కుదరదు. వేరే వాళ్ళు వస్తున్నారు అని చెప్పారు. సో, అందుకనేసి ఇంక నేనే వెళ్ళాను. ఆహ్, అలా వెళ్ళాలి బయటికెళ్తే ఆబ్వియస్లీ 1 అవర్ అయ్యేది 2 అవర్స్ అవుతుంది కదా! సో, అందుకనేసి ఈ లోపల ఇంకా క్యారియర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కాస్త టైం ఉంది అనేసి ఇక్కడ నేను లంచ్ కూడా చేసేసుకొని పాపకైతే ఇచ్చేసి వచ్చాను. ఆ తర్వాత బెడ్‌షీట్లు చేంజ్ చేద్దామనేసి ఇక్కడ స్టార్ట్ చేశానండి వర్క్ అయితే. నేను ఎప్పుడైనా బెడ్‌షీట్ తీస్తున్నాను అంటే ఎనకమ్మడే ఉతికేసుకుంటాను. వాషింగ్ మిషన్‌కి వేసేసుకునేటి వాషింగ్ మిషన్‌కి అయితే వేసుకుంటానండి. ఎందుకంటే అవి ఊరికే తీసి ఆ బాత్రూములలో అందుకు వేస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది నాకు. ఎప్పుడైనా సరే ఒక బెడ్‌షీట్ తీస్తున్నాను అంటే దాన్ని ఇమ్మీడియేట్‌లీ అప్పుడే వాష్ చేసుకోవడం నాకు అలవాటు. అప్పుడు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది. సో, తీసిన వెనకమ్మడే బెడ్‌షీటు అండ్ దివానా సెట్ కూడా వాషింగ్ మిషన్‌కి అయితే వేశాను. ఇంట్లో కూడా బట్టలు ఉంటాయి కదా! అవి కూడా నానబెట్టేశానండి. ఈ లోపల బట్టలు ఉతికేసుకొని వద్దాము. ఆ తర్వాత బెడ్‌షీట్ ఇంకోటి వేసేద్దాము అనుకున్నాను. ఈరోజు బెడ్‌రూమ్‌లో వచ్చేసి డీప్ క్లీనింగ్ అయితే కాదండి. అందుకనేసే ఫాస్ట్‌గానే అయిపోతుంది. డీప్ క్లీనింగ్ చేసే టైంలో చాలా టైమే పడుతుంది. 1 వీక్ అయిందండి నేను డీప్ క్లీనింగ్ చేసి. సో, అందుకనేసి ఇప్పుడు మామూలుగానే సింపుల్‌గానే బెడ్‌షీట్ ఒకటి చేంజ్ చేసుకోవడమే. అందుకనేసి టైం అయితే పెద్దగా ఏం పట్టదు. అందుకనేసి ఇవి మిషన్‌కేసానండి. ఈ 2 బెడ్‌షీటు, దివానా సెట్టు బయటకొచ్చేదానికి నాకు 1 ½ అవర్ అయితే పట్టింది. నేను ఇంట్లో బట్టలు ఇంకా కర్టన్స్ అవన్నీ వాష్ చేసుకునేదానికి హాఫ్ అన్ అవర్‌లోనే అన్ని బట్టలైతే నేను ఉతికేసానండి. ఇలా ఉంటది మిషన్‌లో నమ్ముకుంటే. సో, అందుకనేసి నాకు మిషన్‌కేయడం ఇష్టం ఉండదు. ఇలా కొంచెం పెద్ద పెద్దటి ఒకటి మిషన్‌కైతే వేసేసుకుంటాను. సో, ఆ లోపల అయితే మా హస్బెండ్ అయితే వచ్చాడండి. మేము లంచ్ కూడా తినేసి ఇంకా ఆ తర్వాత ఎనకమ్మడే
ఇంకా సింపుల్గానే చేశాను ఆ రోజు వంట. అందుకనేసి పాత్రలైతే ఎక్కువ పడలేదు. వాటిని కూడా తోమేసుకున్నాను. ఆ తర్వాత ఇంక మిషన్‌లో నుంచి బట్టలైతే వచ్చాయి. మిషన్‌లో నుంచి బట్టలు వచ్చినాక మళ్ళీ వాటిని ఒకసారి నాకు దేవేయడం అయితే అలవాటండి. సో, అందుకనేసి మంచి నీళ్ళలో ఒకసారి మళ్ళీ దేవేసి అక్కడైతే వేశాను వాటర్ అంతా. కొంచెం కిందికి కారుతాయి కదా అనేసి. సో, ఈ లోపల దివానా సెట్ కూడా మార్చేసానండి. సో, ఇక్కడ బ్యూటీ పార్లర్ అక్క కాల్ చేశారు. సో, అందుకనేసి అక్కడికి వెళ్ళేసి హెయిర్ ప్యాక్ అయితే పెట్టించుకున్నాను. చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇంటికైతే వచ్చానండి. ఇంకా తర్వాత ఇక్కడ అనుకోకుండా ఇదైతే నా ప్లానింగ్‌లో అయితే లేదండి. సో, చాలా డేస్ అయిపోతుంది కదా చిమ్మి క్లీన్ చేయడం అనేసి ఆల్రెడీ వీడియోలో వీడియో అయితే పెట్టానండి. చూడకపోతే మీరు డీటెయిల్‌గా అయితే చూపించాను. చెప్పాను కూడా ఏ ఏ ఏమేమి యూజ్ చేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను అనేది సెపరేట్‌గా ఒక వీడియో అనేది ఉంటే మీకు చూసుకునేదానికి మంచిగా ఉంటుంది అనేసి సెపరేట్‌గా వీడియో అయితే పెట్టాను. ఒకసారి మీరు కూడా అంటే నిన్ననే అనుకుంటా పెట్టినట్టున్నానండి. సో, అందుకనేసి మన ఛానల్‌లో ఉంది. ఎలా క్లీన్ చేసేదనేది డీటెయిల్‌గా అయితే చెప్పాను. ఒకసారి మీరు చూడండి. సో, ఇక్కడ అనుకోకుండా హెయిర్ ప్యాకు మనకు టైం పడుతుంది కదా! ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇంటికొచ్చానే ఇక్కడ డీప్ క్లీనింగ్ అయితే చేశానండి. ఇంకా ఆ లోపల మొత్తం డీప్ క్లీనింగ్ అంటే ఆల్మోస్ట్‌గా కొంచెం మనకు మెస్సీగా కూడా ఉంటుంది కదా! అందుకనేసి ఇంక పనిలో పని స్టవ్ అవి కూడా ఈవినింగ్ అయిపోతుంది కదా! స్టవ్ అవి కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా నీట్‌గా అనిపించింది కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేసేసరికి. సో, చాలా డేస్ అయిపోయింది. వీడియో కోసం అనేసే చిమ్మీనైతే అలానే ఉంచేశాను. మీకు ప్రాక్టికల్‌గా చూపించడానికనేసి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. కిచెన్ వంట చేస్తున్నప్పుడు నీట్‌గా ఉంటేనే కదండీ మనకు గూడా ఎంతసేపైనా కిచెన్‌లో ఉండి వంట చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ వంట చేసేసుకున్న తర్వాతనే క్లీన్ చేసుకునేదాన్ని. సో, ఇంకా అక్కడికి వెళ్ళాను కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎలాగో డీప్ క్లీనింగ్ మంచిగా చేశాను కదా అనేసి ఇంకా ఇక్కడ ఉన్న కబోర్డ్స్ కూడా అలా అయితే క్లీన్ చేసుకున్నాను. సో, ఇవి ఎప్పటికప్పుడైతే క్లీన్ చేసుకుంటానండి. ఒకసారి అలా తుడిచేసుకుంటాను. రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను కదా! ఆ టైంలో కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకుంటాను. సో, ఈరోజు చిమ్మి అదంతా క్లీన్ చేసాక జిడ్డంతా గట్టు మీద చాలానే పడింది. అదంతా మంచిగా క్లీన్ చేసుకునేసరికి ఇంకా తళతళ మెరిసిపోతూ షైనీగా చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ కిచెన్‌లో పని కూడా అయిపోయేసుకొని ఒకసారి కసువు దొబ్బేసుకొని తడి బట్టతో మంచిగా మాప్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా హెయిర్ ప్యాక్ కూడా ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకొనొచ్చాను. ఇంకా ఆ తర్వాత అప్పటికే 5:30 ఆ టైం అయింది. ఇంకా నేను కాఫీ తాగే టైం అండి. సో, అందుకనేసి ఫ్రెష్‌గా మంచిగా హాట్‌గా కాఫీ కలుపుకొని తాగేసి ఇంకా పూజకైతే ప్రిపేర్ చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో అంతో ఉపయోగపడుతుంది అనుకుంటే మనస్ఫూర్తిగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నేను ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉండకుండా ఏమేమి పనులు చేసుకున్నాననేది ఈ వీడియోలో మీకు చూపించాను కదా! సో, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. రోజు ఇలాగైతే ఉండదండి. ఏదో ఒక పని అయితే చేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.